విజయవాడలో వర్షం 31వ తేదీ ఉదయం 17 సెంటీమీటర్లయితే సాయంత్రం 4 గంటల నాటికది 12.1 సెంటీమీటర్లు. అదే సమయంలో విజయవాడ గ్రామీణ ప్రాంతాల్లో శనివారం ఉదయం నాటికి 16.7 సెంటీమీటర్ల వర్షం పడితే సాయంత్రం 4 గంటల నాటికి 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇంత భారీ వానతో విజయవాడ దాని పరిసర ప్రాంతాలన్నీ కూడా నీళ్లలో మునిగిన పరిస్థితి అయితే మనకి విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తాజా వానతో ఆస్తి నష్టంతో పాటు దాదాపు 50,000 ఎకరాల్లో పత్తి చేలు వరదల్లో చిక్కుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ ను వణికించిన వాయుగుండం తీరం దాటింది. శనివారం అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 మధ్య తీరాన్ని తాకింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని తాకి అనంతరం బలహీనపడిందని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ రాగల 24 గంటల పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రత్యేకించి కృష్ణా ఇటు గుంటూరులను ముంచెత్తాయని చెప్పుకోవచ్చు. రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయింది, చెరువులను తలపిస్తోంది. విజయవాడలో వరద విలయతాండవం చేసింది. అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అటు కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ పరివాహిక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల వరద తాకిడికి గురైంది కృష్ణమ్మ. దాని తీవ్రత ఇంకా తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. ఇటు శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్ల గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు. ఇటు శ్రీశైలం రిజర్వాయర్ వద్ద ఇన్ఫ్లో 3,56,024 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 5,397 క్యూసెక్కులుగా నమోదైంది. నాగార్జున సాగర్ వద్ద ఇన్ఫ్లో 4,61,245 మేర ఉండగా అవుట్ఫ్లో 4,53,700 క్యూసెక్కులు. పులిచింతల వద్ద ఇన్ఫ్లో 3,39,434, అవుట్ఫ్లో 3,14,434 క్యూసెక్కులుంటోంది. అటు ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి కొనసాగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఇటు బ్యారేజ్ కి 3.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా అధికారులు మొత్తం 70 గేట్లు ఎత్తేశారు. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి తీరాన్ని దాటింది. తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఉత్తర ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో వాయుగుండం తీరాన్ని దాటింది. వాయుగుండం తీరం దాటడంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షాలు తగ్గే వరకు అధికారులు విశ్రమించొద్దని తెలిపారు. ఖర్చుకు వెనకాడొద్దని, వరద బాధితులకు అన్ని సమకూర్చాలని సూచించారు. వర్షాలపై సహాయక చర్యలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో సీఎం చంద్రబాబు వరుసగా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆదివారం వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
ఇప్పటికే భారీ వర్షాలు రాష్ట్రంలో పలు జిల్లాలను ముంచెత్తాయి. శనివారం వర్షానికి చాలా చోట్ల జనావాసాలు జలమయమయ్యాయి. కాలనీలు నదులను తలపిస్తున్నాయి. రోడ్లు జలదిగ్బంధమయ్యాయి. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు వంకలు ఏకమై ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా చోట్ల కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఏపీలో భారీ వర్షాలు మిగిల్చిన నష్టాలన్నీ కావు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షం ఒకేతైతే విజయవాడ, గుంటూరు జిల్లాలో కురిసిన వర్షం మాత్రం మరో ఎత్తు. చరిత్రలో చూడని వర్షం విజయవాడలో కురిసింది. కుండపోత వర్షానికి నగరం విలవెల్లాడింది. శుక్రవారం, శనివారాల్లో రికార్డు స్థాయిలో పడిన వర్షానికి నగరం నీట మునిగిందని చెప్పుకోవచ్చు. వరద నీటిలో వాహనాలు తేలియాడుతున్నాయి. అపార్ట్మెంట్లు, సెల్లార్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. చిన్న చిన్న